జీవోత్సవంలా మార్చేస్తున్నాయో, సైతాను వచ్చి నిన్ను ఎన్ని విధాలుగా శోధించినా నువ్వేమంటావు తెలుసా? పిచ్చి సాతానా, మట్టిలో నుంచి వచ్చింది వెనకటికి మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ నా ఆత్మ జీవము కలిగిన దేవుని ఇంటికి వెళుతుంది. కాబట్టి నా ఆత్మరక్షణను బట్టి నేను సంతోషిస్తా. దాన్నే రక్షణ ఆనందం అన్నాడు. శిష్యులు వచ్చి, యేసయ్యా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొడుతున్నావు, నీ నామంలో అద్భుతాలు చేస్తున్నాం, ఆహా ఓహో ఎంత అద్భుతమైన పరిచర్యో అని అంటే, ఆగండి. అద్భుతాల గురించి, దయ్యాలు వెళ్ళగొట్టడం గురించి ఎక్కువగా గంతులేయకండి. అంతకంటే అద్భుతమైనది చెప్తా. అంతకన్నా అద్భుతం ఏముంది ప్రభువా? మీ పేర్లు పరలోకమందు జీవగ్రంథంలో రాయబడెను, దానిని బట్టి ఆనందించండి. కల్వరి టెంపుల్ సంగమా, ఆర్థికంగా మనం అద్భుతం చూడకపోయినా, శారీరకంగా అద్భుతం చూడకపోయినా, ఆశించిన ఏ అద్భుతం మన జీవితంలో జరగకపోయినా, అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతం మన జీవితంలో ఆల్రెడీ జరిగింది. అది ప్రభువు అయిన యేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించాం. పరలోకానికి వెళ్ళేటటువంటి వారి లిస్టులో నీ పేరు లిఖించబడి ఉంది. ఇంతకంటే గొప్ప అద్భుతం, ఇంతకంటే గొప్ప సంతోషం ఏమిటి నీ జీవితంలో చెప్పు? కాబట్టి నీ జీవితంలో అదే సమయంలో నా ప్రభువు సెలవిచ్చాడు, బైబిల్ సెలవిస్తుంది. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక, ఒక చక్కని మాట చదివిస్తాను రండి. ముప్పై 31వ వచనం, 32వ వచనం. ఇట్లుండగా ఏమందుమో, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి, మాట జాగ్రత్త అండి, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడో, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడో? తన కుమారుణ్ణే నీకోసం నా కోసం మరణానికి అప్పగించాడే. తినడానికి తిండి పెట్టడా, ఉండడానికి గుడ్డలు ఇవ్వడా, బ్రతకడానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వడా? ఇస్తాడు కదా. కాబట్టి ఏమన్నాడు? ఏమి తింటామో, ఏమి ధరిస్తామో, ఎక్కడుంటామో అని అడవకండి, చింతించకండి. పక్షులను చూడండి, అవి విత్తవు, వడకవు, కూర్చుకోవు, సమకూర్చుకోవు, కానీ ఆకాశమందున్నటువంటి దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా?